విమానయాన సంస్థ ఇండిగో మాతృ సంస్థ ఇంటర్లోబ్ ఏవియేషన్ గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి నికర లాభాన్ని ప్రకటించింది. గత డిసెంబర్లో సంక్షోభం నేపథ్యంలో ఇండిగో విమాన సర్వీసుల రద్దు వల్ల తీవ్ర ప్రభావం పడిందని, కొత్త కార్మిక చట్టాల అమలు కోసం కొంత మొత్తం నిధులు కేటాయించడం కూడా నికర లాభం క్షీణతగా కారణమైందని ఆ కంపెనీ తెలిపింది. మరొకవైపు ఇండిగో విమానానికి కేవలం రోజుల వ్యవధిలోనే 2 సార్లు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగోపై విమాన సర్వీసుల రద్దు, కొత్త కార్మిక చట్టాల అమలు ప్రభావం ఎక్కువగానే చూపింది. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మాతృ సంస్థ ఇంటర్లోబ్ ఏవియేషన్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి 549.10 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం 2448.80 కోట్ల కంటే ఇది 78% తక్కువ. గత నెలలో సంక్షోభ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఇండిగో విమాన సర్వీసుల రద్దు వల్ల 577.20 కోట్ల మేర ప్రభావం పడిందని, కొత్త కార్మిక చట్టాల అమలు కోసం 969.30 కోట్లు కేటాయించడము నికర లాభం క్షీణతకు కారణమైందని కంపెనీ తెలిపింది. విమాన సర్వీసుల అంతరాయాలకు గాను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ విధించిన 22.2 కోట్ల జరిమానాను కూడా అనుకోని వ్యయాల కింద కంపెనీ చూపించింది. రూపాయి విలువ క్షీణత నేపథ్యంలో డాలరు రూపేణా చెల్లింపులకు 1035 కోట్ల భారం పడినట్లు కంపెనీ తెలిపింది. డిసెంబర్ 3 నుంచి 5 తేదీల్లో భారీగా విమాన సర్వీసుల రద్దు, ఆలస్యంతో కార్యకలాపాల పరంగా తీవ్ర అవరోధాలను సంస్థ ఎదుర్కొన్నట్లు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ తెలిపారు. అయినా ఆదాయంలో 7% వృద్ధి నమోదు చేశామని ఇండిగో సీఈఓ వెల్లడించారు. కొత్త కార్మిక చట్టాల అమలు, విమాన సర్వీసుల రద్దు, డీజీసీఏ జరిమానా సహా అక్టోబర్ నుండి డిసెంబర్ త్రైమాసికంలో అనుకోని వ్యయాలు 1546.50 కోట్లుగా నమోదైనట్లు తెలిపారు. సమీక్ష త్రైమాసికంలో ఇండిగో మొత్తం 3.2 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిందని, 2025 మొత్తం మీద ఈ సంఖ్య సుమారు 12.40 కోట్లుగా ఉందని ఇండిగో సీఈఓ తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి ఇండిగో వద్ద ఉన్న మొత్తం విమానాల సంఖ్య 440. నగదు సమాన నిల్వలు 51,606.90 కోట్లుగా ఉన్నాయి. విమాన సర్వీసుల రద్దు పరిణామాలపై లోతుగా సమీక్ష జరుపుతున్నామని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ తెలిపారు. ఓవైపు ఇండిగో కార్యకలాపాల పరంగా తీవ్ర అవరోధాలను ఎదుర్కొని ఇప్పుడిప్పుడే పరిస్థితులను చక్కబెట్టుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఢిల్లీ నుంచి పూణేకొచ్చిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఈ నెల 22న రాత్రి పూణే విమానాశ్రయంలో కలకలం రేపింది. 5 రోజుల వ్యవధిలో ఇదే విమానానికి రెండోసారి ఈ తరహా బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే అధికారులు చేపట్టిన సమగ్ర తనిఖీల అనంతరం ఇది తప్పుడు సమాచారం అని తేలింది. ఇండిగో 6C-2608 విమానం సాధారణంగా రాత్రి 8:40 పూణే చేరుకోవాల్సి ఉండగా కొంత ఆలస్యంగా 9:24 ల్యాండ్ అయింది. ల్యాండింగ్ అనంతరం బే నెంబర్ 3 వద్ద నిలిపిన సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు బాంబు బెదిరింపు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. అప్రన్ కంట్రోల్ ద్వారా భద్రతా విభాగాలకు సమాచారం ఇచ్చారు. బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఆ తర్వాత బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బంది విమానాన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. ఈ సమయంలో ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా విమానం నుంచి దిగిపోయేలా చేశారు. విమానంలోని ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదని వెల్లడించారు. అన్ని భద్రతా చర్యలు పూర్తయిన తర్వాత విమానాన్ని తిరిగి సాధారణ కార్యకలాపాలకు అనుమతించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఇదే విమానానికి 5 రోజుల క్రితమే ఇలాంటి బెదిరింపు వచ్చింది. జనవరి 18న ఢిల్లీ నుంచి బాగ్డోగ్రాకు వెళుతున్న ఇండిగో విమానంలో ల్యాబొరేటరీలో టిష్యూ పేపర్పై విమానంలో బాంబు ఉంది అంటూ చేతిరాత సందేశం లభించింది. వెంటనే ఆ విమానాన్ని లక్నోకు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేయించారు. అప్పటికి అన్ని తనిఖీల తర్వాత అది తప్పుడు బెదిరింపేరని తేలింది. ఈ తరహా నకిలీ బెదిరింపులు విమానాశ్రయాల్లో భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేస్తున్నాయి. ఒక్క బెదిరింపుతో 100 మంది ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. భద్రతా సిబ్బందిపై అదనపు ఒత్తిడి పెరుగుతోంది. గత నెలలో సంక్షోభం తర్వాత ఇండిగో విమానయాన సంస్థ కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతూ ఉన్నాయి.
ఇలాంటి సమయంలో ఇండిగోకు చెందిన ఒకే విమానానికి కేవలం రోజుల వ్యవధిలోనే 2 సార్లు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. అయితే ఈ బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నారనే దానిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.